తేల్చేసి వస్తానని మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వచ్చారు. మునీంద్ర, ఏంటయ్యా నా పరిస్థితి? ఇదంతా కూడా మీ అమ్మగారు చేశారన్న విష్ణుమహయ ప్రభావితం చేత రావణుడు ఇలా కోరుకున్నాడు. నా భర్తకు నన్ను దూరం చేశాడు కాబట్టి రాబోయేటువంటి త్రేతాయుగమునందున 14 సంవత్సరములు సతీ వియోగం అనుభవించుగాక అని జన్మించింది. అదే రామావతారం. జరగనున్నా జరిగినా జరగకపోయినా, అమ్మ జరగనున్నది జరగక మనకి చెప్పినా చెప్పకపోయినా అని చెప్పగా, అయితే ఇప్పుడు ఏమిటి నారగా నా పరిస్థితి? అమ్మ, నేను పార్వతి కాదు కాళిక అని చెప్తా. నేను సైగ చెయ్యగానే నీ కాళిక రూపాన్ని నువ్వు ధరించు, అదే నీకు రక్ష. సరే అని రావణ, ఆవిడ పార్వతి కాదురా, ఎన్నిసార్లు చూడలేదు పార్వతీదేవిని నేను. పార్వతిని ఎక్కడ దాచిపెట్టాడో పరమేశ్వరుడు నాకు తెలుసు, నేను అక్కడికి తీసుకెళ్తాను. ఈ అమ్మాయిని నువ్వు ఆ పరమేశ్వరునికి అప్పచెప్పే అన్నాడు. లేదు తాత, ఒక్కసారి నా కనులతో, నీ కనులు నా కనులు ఏమంటా, నీ కనులతో చూడు ఒకసారి అని చూడంగానే సైడ్ చేశాడు. వికారమైనటువంటి స్వరూపం, మెడలో తలపుర్యలు, ఎముకలు, ఆ కోరలు, భయంకరమైనటువంటి కాళికా రూపం ధరించింది అమ్మవారు. గోవింద ఇది నిజంగా కాళికయే. నువ్వు చెప్పినట్టు ఇది లంకా నగరానికి వచ్చిందంటే అందరినీ మింగేస్తుంది. ఓ భూతమా, నువ్వు నాకొద్దు కదా, లంకా నగర మరి కైలాసానికి కదా అన్నాడు. ఈవిడంది, నేను లంకకే వస్తా. తాత, ఈవిడ గొంతు కూడా ఇట్లుందో, అయ్యో నేను మోసపోయాను తాత. చెప్పాను కదా తాత, మాట వింటే బాగుపడతాం. సరే పదవే కైలాసానికి, నేను లంకకే వస్తా. నువ్వు లంకా నగరానికి వద్దు తల్లి, నీకు దండం పెడతాను, నన్ను క్షమించు అని అలా రావణాసురుడు కైలాసానికి తీసుకొచ్చేశాడు. పరమేశ్వరుడు జ్ఞానదక్షలో ఉన్నాడు. ఓరి ఈశ్వర, ఎంత మోసము చేసి ఎంత మోసం చేశావు? పార్వతిని ఇస్తానని కాళికను ప్రసాదిస్తావా? ఏంటి పార్వతి, నేను లంకా నగరానికి వస్తానన్నాను స్వామి, నన్ను ఈ రావణుడే తీసుకొచ్చేశాడు. ఆర్ధవర్షుల వారు పరమేశ్వర స్వీకరించారు అమ్మవారు అనగా అలాగే స్వీకరించారు. రావణాసురుని తీసుకొని ఇక్కడ మండోదరి రావణాసురుణ్ణి ప్రేమించింది. ఆ విషయం నారదవర్షుల వారికి తెలిసింది. ఎలాగైనా మండోదరి రావణాసురుణ్ణి పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టి ఉంది. పాతాళ లోకంలో మయుని పుత్రికైనటువంటి మండోదరి ఆ పాతాళ లోకంలోకి రావణాసురుణ్ణి తీసుకొని వచ్చి అతన్ని ఒక చోట పెట్టి చిన్నగా మండోదరి దగ్గరికి వచ్చారు. మండోదరి, ఇప్పుడు నేను రావణాసురుని తీసుకొని వస్తాను, నిన్ను పార్వతి అంటాడు, కానీ నేను మండోదరి అన్నావా ఇంకా నీకు పెళ్లి జరిగినట్టే. పార్వతి అంటే స్వామి అను, నాథా అను, నీకు ఎలాగలో పెళ్లి జరిపిస్తాను. ఒక పెళ్లి చేయాలి అంటే ఎన్ని తప్పులు చెప్పాలా అంటారు. కాబట్టి అలా నా మాట విను మండోదరి, స్వామి మీరు ఎలా చెప్తే అలా, రావణుడితో నాకు పెళ్లి జరిగితే చాలు. అలాగే మరి రావణాసురుణ్ణి ఉద్యానవనంలో మండోదరిని పెట్టాడు. రావణాసురుని తీసుకొచ్చాడు. మరి రావణ, అదిగో మండోదరి. పార్వతి ఎంత బాగుంది. పార్వతి అన్నాడు మండోదరి గారు. పార్వతి అన్నాడు, ఎంత బాగుంది నారదా, నిజమైనటువంటి పార్వతి అంటే ఈవిడే. ఏమి వయ్యారము, ఏమి వలపులు, ఏమి సొంపు,
గుంపులు అని అలా చిన్నగా ఆ యొక్క మండోదరి దగ్గరకు వచ్చాడు. పార్వతి అన్నాడు. నానా స్వామి అంది. వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఆనందంగా అలా వన విహారం చేస్తున్నారు. సరసకుగా అది జరగదు అన్నారు. ఇద్దరికి కూడా భయంకరమైనటువంటి పోరాటం జరుగుతోంది. రావణాసుడికి